మిస్సింగ్ ఆర్డర్స్ అన్నమాట. మిస్సింగ్ ఆర్డర్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను మీకు దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్, దిస్ ఈజ్ సెకండ్ ఆర్డర్. బట్ ఖచ్చితంగా ఇది సెకండ్ ఆర్డరేనా? ఇది అసలు సెకండ్ ఆర్డరా? లేకపోతే సెకండ్ ఆర్డర్ మిస్ అయితే థర్డ్ ఆర్డర్ వస్తే మనం కౌంటింగ్లో దిస్ ఈజ్ 1 and 2 అనుకుంటున్నామా? అర్థమవుతుందా నేను చెప్పింది? సెంట్రల్ ఇమేజ్ జీరో ఆర్డరే. ఓకే, మేబీ ఇది ఫస్ట్ ఆర్డర్ అయినా ఖచ్చితంగా చెప్పలేం. ఇది సెకండ్ ఆర్డర్ అయినా మనం చెప్పలేం. సో ఇది ఫస్ట్ ఆర్డరా సెకండ్ ఆర్డరా మనం ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలన్నమాట? మనం ఇది ఫస్ట్ ఆర్డర్ అయినా ఇది సెకండ్ ఆర్డర్ అయినా అనే డౌట్ వస్తుంది అనమాట. మేబీ కాకపోవచ్చు, బట్ ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి వీఆర్ థింకింగ్ దట్ దిస్ ఇస్ ఫస్ట్ ఆర్డర్, దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్. అది ఏంటంటే మిస్సింగ్ ఆర్డర్స్ అనమాట. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. దట్ మీన్స్ ఫస్ట్ ఆర్డర్ మేబీ మిస్సింగ్ ఆర్ సెకండ్ ఆర్డర్ మేబీ మిస్సింగ్. కాబట్టి ఫస్ట్ అనేది ఫస్ట్ కాకపోవచ్చు, సెకండ్ అనేది సెకండ్ కాకపోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ద మిస్సింగ్ ఆర్డర్స్, ఇందులో ద స్లిట్ విడ్త్ E is kept constant and the separation between them is varied. It is observed that the distance between two successive maxima changes. ఇప్పుడు ఏం చేశాడు? స్లిట్ విడ్త్ నేమో కాన్స్టెంట్ పెట్టేసి ఒక వాల్యూ, సపోజ్ ఈ వాల్యూ మీకు ఒక రీడింగ్ ఇచ్చి ఆ డి ఉంటుంది కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ స్లిట్స్ ని వ్యారీ చేస్తే గనక ఈ సక్సెసివ్ మ్యాక్సిమాలు చేంజ్ వచ్చేస్తున్నాయంట. From resultant diffraction pattern observed that certain order of interference maxima are missing. కొన్ని మిస్ అయిపోతున్నాయంట మ్యాక్సిమాలు, డిపెండింగ్ అపాన్ ది రిలేటివ్ వాల్యూస్ ఆఫ్ స్లిట్ విడ్త్ అండ్ సెపరేషన్ బిట్వీన్ ది స్లిట్స్. ఇక్కడ స్లిట్ విడ్త్ అంటే ఏంటి? స్మాల్ ఈ. దిస్ సెపరేషన్ బిట్వీన్ స్లిట్ ఏంటి? డి. అంటే ఏమవ్వాలి? సపోజ్ ఈ వాల్యూ కొన్ని కండిషన్లో ఈ ఈజ్ ఈక్వల్ టు డి అవ్వచ్చు. అంటే స్లిట్ విడ్త్ ఎంత ఉందో స్లిట్కి మధ్యన గ్యాప్ కూడా అంతే ఉండొచ్చు. మేబీ సపోజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 2D ఉండొచ్చు, ఈ ఈజ్ ఈక్వల్ టు 3D ఉండొచ్చు. 3D అంటే అర్థం ఏంటి? ఇక్కడ స్లిట్ విడ్త్ ఈ రోలర్ కన్నా డబల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇంత. సో అలా ఉంటే ఇవన్నీ కూడా ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఏమొస్తాయంటే ఈ మిస్సింగ్ ఆర్డర్స్ అనేవి రావచ్చు అనమాట. దెన్ ఇక్కడ ద డైరెక్షన్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ మ్యాక్సిమా ఈజ్ గివెన్ బై ఈ ప్లస్ డి. అంటే ఇది ప్రిన్సిపాల్ మ్యాక్సిమా, ఆఫ్ ఎన్ స్లిట్స్. ఈ ఎన్ స్లిట్స్ కి ఈక్వేషన్ ఇది అనమాట. అలాగే డైఫ్రాక్షన్ మినిమా టు ఈచ్ సింగిల్ స్లిట్. అంటే ఇందులో ఎన్ స్లిట్స్ ఉన్నాయి కదా, ఈ ఎన్ స్లిట్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ స్లిట్స్లో ఈచ్ సింగిల్ స్లిట్ యొక్క మినిమా అనమాట. కాబట్టి ఈ మినిమాని ఈ ప్రిన్సిపల్ని మ్యాక్సిమాని ఈక్వేట్ రేషియో కట్టామనుకోండి. కడితే ఈ ప్లస్ డి సైన్ థీటా డివైడెడ్ బై లెఫ్ట్ సైడ్ ఇది ఈ సైన్ థీటా, ఇక్కడ బ్రాకెట్ పెట్టుకోండి, ఇది ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా డివైడెడ్ బై ఎం లాంబ్డా. లాంబ్డా gets cancelled, sin theta also gets cancelled. E plus D by E is equal to n by m. దెన్ ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఈ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఎం. ఇక్కడ మనం కేస్ స్టడీ చేద్దాం. అంటే దిస్ ఈజ్ ఆర్డర్ అంటే ఎన్, దిస్ ఈజ్ ఆర్డర్ మీన్స్ ఎన్, దిస్ ఈజ్ ఎన్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా, దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ మినిమా. సో ఆర్డర్ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా అండ్ ఆర్డర్ ఆఫ్ మినిమా ఇవి తీసుకున్నాను అనుకోండి. తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఈ 2కి ఈ బ్రైట్ డార్క్ కోయిన్సైడ్ అయింది అనుకోండి. సపోజ్ పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2m అంటే సెకండ్ ఆర్డర్ మినిమాకి ఈ ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఈక్వల్ అయింది అనుకోండి, ఫస్ట్ ఆర్డర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా. దెన్ ఈ ప్లస్ డి బై ఈ ఈజ్ ఈక్వల్ టు
2m by m. ఇక్కడ n ప్లేస్ లో 2m పెట్టండి. m and m gets cancelled. Then e plus d by e is equal to 2. Then e plus d is equal to 2e. Then d is equal to e. సో అంటే ఏ గ్రేటింగ్ లో అయితే మనకి ద విడ్త్ ఆఫ్ ది స్లిట్ అండ్ సపరేషన్ బిట్వీన్ టూ స్లిట్స్ ఈక్వల్ గా ఉంటాయో అక్కడ ఏమవుతుందంటే ది సెకండ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, సిక్స్త్ ఆర్డర్ అండ్ సో ఆన్ ఇవి మిస్ అవుతాయి అన్నమాట ఆర్డర్స్. అంటే అర్థం ఏంటి అక్కడ మీకు ఈవెన్ నెంబర్ ఆర్డర్స్ మిస్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు డి అయింది అనుకోండి, ఏమేమి మిస్ అవుతాయి? సెకండ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, సిక్స్త్ ఆర్డర్ మిస్ అవుతాయి, మిస్సింగ్. సో కాబట్టి ఇక్కడ గనక ఈ గ్రేటింగ్ లో ద స్పేస్ బిట్వీన్ రూలర్స్ అండ్ ద రూలర్ బిట్వీన్ టూ స్లిట్స్ గనక ఈక్వల్ అయితే గనక ఇది రియల్ గా సెకండ్ ఆర్డర్ కాదు. ఏంటనమాట ఇది? నెక్స్ట్ ఏ థర్డ్ ఆర్డర్ అయి ఉంటుంది. సెకండ్ పొజిషన్ లో వచ్చింది కాబట్టి వీఆర్ థింకింగ్ దట్ దిస్ ఇస్ సెకండ్ ఆర్డర్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ కండిషన్, ఈసారి ఈవెన్ నెంబర్ మిస్ అయింది. ఇప్పుడు ఆడ్ నెంబర్ మిస్ అవ్వాలంటే ఒకవేళ గనక ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3m అంటే ఆర్డర్ n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే n వాల్యూ మీకు థర్డ్ మినిమాకి ఈక్వల్ అయింది అనుకోండి. దెన్ ఇప్పుడు ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్లస్ డి బై ఈ ఈజ్ ఈక్వల్ టు n బై m. సో ఈ ప్లస్ డి బై ఈ ఈజ్ ఈక్వల్ టు n అంటే ఎంత? 3m by m. This is then e plus d is equal to 3e. Then d is equal to 2e. అంటే స్లిట్ విడ్త్ ఎంత ఉంది దాన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే అంత పెద్ద రూలర్ కనుక ఉంటే కనుక హియర్ ది ఆడ్ నెంబర్ ఆఫ్ మాక్సిమాస్ విల్ బి ఆబ్సెంట్ అన్నమాట. సో ఆడ్ నెంబర్, సో 3, 6, 9 ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి మిస్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ అప్పుడు అలా అనుకుంటే కనుక మనకి ఈ ఫస్ట్ ఇది సెకండ్ కరెక్టే అన్నమాట. ఇంకా తర్వాత వచ్చి మిస్ అవుతాయి. ఎప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు 2d అయితే కనుక ఇక్కడికి మిస్సింగ్ ఆర్డర్స్ కంప్లీట్ అయింది.